హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 7 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి, అకార్డింగ్ టు ద 6th బై-మంత్లీ మానిటరీ పాలసీ స్టేట్మెంట్ రిలీజ్డ్ బై ఆర్బీఐ, రెపో రేట్ ఈజ్. ఫిబ్రవరి 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 6వ బై-మంత్లీ మానిటరీ పాలసీ స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా రెపో రేట్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 6%. రెపో రేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే లోన్స్ మీద వేసే రేట్ని రెపో రేట్ అంటాం. తర్వాత, అకార్డింగ్ టు ద 6th బై-మంత్లీ పాలసీ స్టేట్మెంట్ రిలీజ్డ్ బై ఆర్బీఐ, గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ రేట్ ఫర్ 2018-19 ప్రొజెక్టెడ్ యాజ్. ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఆర్బీఐ వాళ్ళు ప్రకటించినటువంటి 6వ బై-మంత్లీ మానిటరీ పాలసీ స్టేట్మెంట్ ఆధారంగా భారతదేశం యొక్క 2018-19 సంవత్సరానికి గాను గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 7.2%గా ఉంటుందని అంచనా వేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 6.6%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే సింపుల్గా జీడిపికి ప్రోడక్ట్స్ మీద వేసే సబ్సిడీని యాడ్ చేసి ప్రోడక్ట్స్ మీద వేసే ట్యాక్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే గ్రాస్ వాల్యూ యాడెడ్. సింపుల్గా జీడిపి ప్లస్ సబ్సిడీస్ ఆన్ ప్రోడక్ట్ మైనస్ ట్యాక్సెస్ ఆన్ ప్రోడక్ట్స్. తర్వాత, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ 88th మహామతాభిషేక ఉత్సవ్ ఆఫ్ లార్డ్ గోమటేశ్వర హెల్డ్ ఇన్. ఇటీవల భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 88వ మహాత్మాభిషేక ఉత్సవాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. ఈ ఉత్సవం అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత, హౌ మెనీ సిటీస్ హ్యావ్ అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండర్ ఇట్ స్కీమ్ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీస్. డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీస్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు ఎన్ని నగరాలకి ఆమోదం తెలిపారు? ఆన్సర్ వచ్చేసి 60. ఈ 60 నగరాలలో సుమారుగా కన్వెన్షనల్ ఎనర్జీలో 10% తగ్గించడం కొరకు ఈ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. తర్వాత, recently which government announced the setting up of Kisan Kalyan Pradhikaran, an authority which will undertake measures to make agricultural remunerative. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్కి సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు కిసాన్ కళ్యాణ్ ప్రాధికరణ అనే అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి హర్యానా. ఈ కిసాన్ కళ్యాణ్ ప్రాధికరణకి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. వైస్ చైర్మన్గా అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ వైస్ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. తర్వాత, టు క్రియేట్ అవేర్నెస్ అరౌండ్ ఇంటర్నెట్ సేఫ్టీ, గూగుల్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఏ పబ్లిక్ ఇనిషియేటివ్. ఇంటర్నెట్ సేఫ్టీ యొక్క అవగాహన కల్పించడం కొరకు గూగుల్ ఇండియా వాళ్ళు ఒక పబ్లిక్ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. అది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి యాష్ సెక్యూరిటీ చెక్కియా. ఈ ఇనిషియేటివ్ని సేఫర్ ఇంటర్నెట్ డేలో భాగంగా ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత, ఇండియాస్ టైగర్ సెన్సస్ విచ్ బిగైన్ late last year will see coordination with Dash in estimating the territorial spread of the animal in the subcontinent. భారతదేశంలో టైగర్ సెన్సస్ని ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. 2018 సంవత్సరానికి గాను 2017 డిసెంబర్ ప్రారంభం అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈసారి మొట్టమొదటిసారిగా ఏ దేశాలు కూడా భాగస్వామిగా అయ్యాయి? ఆన్సర్ వచ్చేసి భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్. 2014లో చివరిసారిగా టైగర్ సెన్సస్ జరిపాము. దాని ప్రకారం టైగర్ పాపులేషన్ భారతదేశంలో 2226గా నమోదయ్యాయి. తర్వాత, దిస్ ఇయర్ ఇండియా హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ కంట్రీ ఫర్ ద ఆల్ జనాదియా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్.
ఈ సంవత్సరానికి గాను జనదియా ఫెస్టివల్కి భారతదేశాన్ని గెస్ట్ ఆఫ్ హానర్ కంట్రీగా ప్రకటించినటువంటి దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం ఈ ఆల్ జనాదియా ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం భారతదేశం నుండి సుష్మా స్వరాజ్ అటెండ్ అయ్యారు. తర్వాత రీసెంట్లీ విచ్ కంట్రీస్ ప్రెసిడెంట్ సైన్డ్ ఇన్ టు లా ఏ కాంట్రవర్షియల్ హోలోకాస్ట్ బిల్? రీసెంట్గా ఏ దేశం యొక్క ప్రెసిడెంట్ కాంట్రవర్షియల్ హోలోకాస్ట్ బిల్ మీద సంతకం చేశారు? ఆన్సర్ వచ్చేసి పోలాండ్. పోలాండ్ యొక్క ప్రెసిడెంట్ పేరు ఆండ్రజ్ డ్యూదా. ఇతను ఈ కాంట్రవర్షియల్ హోలోకాస్ట్ బిల్ మీద సంతకం చేయడం జరిగింది. ఈ బిల్ ద్వారా జర్మన్ థర్డ్ రిచ్ అంటే నాజీ వారు చేసినటువంటి క్రైమ్స్కి మ్యాక్సిమం 3 years జైల్ టర్మ్ విధించే విధంగా ఈ హోలోకాస్ట్ బిల్లుని రూపొందించడం జరిగింది. ఈ బిల్కి లేటెస్ట్గా పోలాండ్ ప్రెసిడెంట్ ఆండ్రజ్ డూదా సంతకం చేశారు. తర్వాత గూగుల్ అండ్ డాష్ signed a pact to integrate a course on digital citizenship and safety in information and communication technology curriculum. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కరికులంలో డిజిటల్ సిటిజన్షిప్ అండ్ సేఫ్టీ కోర్స్కి సంబంధించి గూగుల్ ఎవరితో కలిసి సంతకాలు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఎన్సిఆర్టీ. ఈ కరికులం అనేది క్లాస్ 1 నుండి క్లాస్ 12 వరకు విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఇట్స్ ఇండిజినస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ క్యాపబుల్ పృథ్వీ-2 మిసైల్. ఇట్ ఈజ్ ఏ. భారతదేశం ఇటీవల ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా పృథ్వీ-2 న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. ఆ మిజైల్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. ఈ పృథ్వీ-2 మిజైల్ యొక్క రేంజ్ 350 కిలోమీటర్లు. ఇది 500 నుండి 1000 కిలోగ్రాముల వార్హెడ్స్ని మోసగలిగే సామర్థ్యం ఈ పృథ్వీ-2 మిజైల్కి ఉంటుంది. తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టు ఎంకరేజ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ డాష్ యాజ్ సైన్డ్ హ్యాండ్స్ విత్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. భారతదేశంలో రోడ్డు భద్రతకి సంబంధించిన అవగాహనను పెంచడం కొరకు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్తో ఎవరు జత కలిశారు? ఆన్సర్ వచ్చేసి యూబర్. దీని ద్వారా యూబర్ తమ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా రోడ్డు భద్రతకి సంబంధించిన అవేర్నెస్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే లర్నింగ్ మెటీరియల్ని కూడా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్తో కలిసి లర్నింగ్ మెటీరియల్ని కూడా డెవలప్ చేస్తుంది. తర్వాత ద 6th edition ఆఫ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ విల్ బి హెల్డ్ ఆన్ February 11 to 13, 2018 ఇన్. 6వ ఎడిషన్ అయినటువంటి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది February 11 నుండి 13 మధ్య ఏ దేశంలో నిర్వహించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా రాబోయే తరాలలో రాబోయే ప్రభుత్వాలు ఎలా ఉండాలి అని ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో డిస్కస్ చేస్తుంటారు. ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. తర్వాత హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎస్బీఐ కార్డ్, ద కంట్రీస్ సెకండ్ లార్జెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూర్. భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూర్ అయినటువంటి ఎస్బీఐ కార్డు నూతన ఎండి మరియు సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారు? ఆన్సర్ వచ్చేసి హర్దయాల్ ప్రసాద్. ప్రస్తుతం ఉన్నటువంటి ఎండి మరియు సిఇఓ అయినటువంటి విజయ్ జాసుజా January 31 రోజున పదవి విరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత కొత్త ఎండి మరియు సిఇఓగా హర్దయాల్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత హూ హ్యాస్ ద రిసిపెంట్ ఆఫ్ ఐపిఐ ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం. ఈ సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజంకి ఎవరిని ఎన్నుకున్నారు? ఆన్సర్ వచ్చేసి రీతూ సరీన్. రీతూ సరీన్ ప్రస్తుతం ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇన్వెస్టిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. తర్వాత రీసెంట్లీ యూనియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ న్యూ చీఫ్ జస్టిస్ ఫర్ కర్ణాటక నేమ్డ్ యాజ్. రీసెంట్గా కర్ణాటక నూతన చీఫ్ జస్టిస్గా ఎవరిని అపాయింట్ చేశారు?
ఆన్సర్ వచ్చేసి జస్టిస్ దినేష్ మహేశ్వరి. తర్వాత కింద ఇచ్చిన 3 ఆప్షన్స్లో జస్టిస్ ఆంటోనీ డొమినిక్ని కేరళ చీఫ్ జస్టిస్గా, జస్టిస్ అజయ్ రాస్తోగిని త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్గా, అలాగే జస్టిస్ తరుణ్ అగర్వాలని మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా అపాయింట్ చేశారు. తర్వాత రీసెంట్లీ మాధవూర్ వాసుదేవన్ నాయర్ హాజ్ పాస్డ్ అవే ఈజ్ ఫేమస్. రీసెంట్గా మాధవూర్ వాసుదేవన్ నాయర్ చనిపోవడం జరిగింది. అతను ఒక ప్రముఖమైన ఎవరు? ఆన్సర్ వచ్చేసి కథాకళి డాన్సర్. ఇతను కథాకళి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుండగానే చనిపోవడం జరిగింది. ఇతనికి పద్మభూషణ్ అవార్డు కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అవార్డ్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ మేల్ ఫర్ ద ఇయర్ 2017 విన్నర్ ఈజ్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వారు 2017 సంవత్సరానికి గాను అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మేల్ విభాగంలో రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ఎన్నుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆర్థూర్ వాన్ డోరెన్. ఇతను బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. ఇతనికే 2017 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇక ఫీమేల్ విభాగంలో అర్జెంటీనాకు చెందినటువంటి డెల్ఫినా మెరినోకి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అర్జెంటీనాకే చెందినటువంటి మేరియా జోస్ గ్రానెట్కి ఫీమేల్ విభాగంలో రావడం జరిగింది. తర్వాత హూ ఇస్ ద క్రికెటర్ హస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు టేక్ 200 వికెట్స్ ఇన్ ఓడీ క్రికెట్. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 200 వికెట్లను తీసినటువంటి మొట్టమొదటి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి జులాన్ గోస్వామి. ఈ రికార్డ్ని లేటెస్ట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ ద్వారా ఈ ఘనత సాధించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 7, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.